30 ఏళ్ల తర్వాత తొలిసారిగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకు నామినేషన్లు దాఖలు కావడం, పోలింగ్ జరగడంతో మాజీ సీఎం జగన్ ఓర్చులేకపోతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు కూడా రాష్ట్ర భవిష్యత్తు ప్రజల కోసం నిత్యం పోరాటం సాగిస్తున్నారని, క్రమశిక్షణ, కష్టపడే తత్వానికి మారుపేరైన చంద్రబాబు పేరెత్తే అర్హత జగన్ కి లేదని ఆయన అన్నారు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జగన్ కి హితవు పలికారు. ఎన్నికలకి నామినేషన్ వేశారు. ఆఖరి ఎన్నికలు నీకు కృష్ణారామ అంటే జపం చేసుకో, లేకపోతే నరకం చూస్తాం అన్నమాట. ఎందుకంత ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు అంటే 30 ఏళ్ల తర్వాత జడ్పీటీసీ ఎన్నికలకి నామినేషన్ వేశారు, ఎలక్షన్ జరిగింది, నువ్వు వచ్చుకోలేకపోతుండవు. కుప్పం ఎలక్షన్లో నువ్వు గెలిచేవని, అరాచకం చేసి గెలిచేవని చంద్రబాబు నాయుడు ముఖం చూడాలని చెప్పేసి మాట్లాడినావు, చాలా కిండల్గా మాట్లాడినావు. ఇప్పుడు బాబు గారు కృష్ణారామ అని చెప్పేసి కూర్చోబడలే. రాముడు కృష్ణుడు జపం చేసుకుంటే ఇంట్లో కూర్చోలే, లోక కళ్యాణం కోసం బతికేరు వాళ్ళు, పోరాడేరు వాళ్ళు. అట్నే చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నాడు. ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీవు నీ ఫాలోయర్స్ ఒళ్ళు బలిసిన వాళ్ళని గురించి తేల్చేదానికి లోకేష్ బాబు ఎంటర్ అయినాడు, యువనాయకుడు లోకేష్ బాబు ఎంటర్ అయినాడు. అంటే నువ్వు లాస్ట్ 5 ఇయర్స్లో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద జడ్పీటీసీలు పోటీ చేయాలన్నా, సర్పంచులు పోటీ చేయాలన్నా రాష్ట్రం మొత్తం నీ అరాచకంతో యునానిమస్ చేయించుకున్నావు, నామినేషన్లు ఎన్నికుండా చేసుకున్నావు మెజారిటీ జిల్లాల్లో. ఇప్పుడేంటి నీ పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది, వచ్చుకోలేకపోతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఫైనల్గా నేను ఒకటే చెప్తుండా, నీకే అంటే నువ్వు బాబు గారి గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది. వంగి కొబ్బరికాయ కొట్టలేవు నువ్వు. చంద్రబాబు నాయుడు యాక్టివ్ రోల్, రోజుకి 12 గంటలు వర్క్ చేస్తాడు, జనం కోసం తప్పిస్తాడు. ఆయన గురించి మాట్లాడుతుండవు. నీకంటే ఫైనల్గా నా ఉద్దేశం ఏంటంటే ఆ లిక్కర్ కేసు